పిల్లలారా, మరి ఈరోజు క్రైస్తవులుగా లెండి డేస్ అనగా ఆ శ్రమ దినాలు మనము పాటించవచ్చా లేదా ఆచరించవచ్చా, లేకపోతే మరి దాన్ని మనము సంవత్సరానికి ఒకసారిగా మరి దానికి ఒక ప్రత్యేకత ఉందా అనేటువంటి ఎన్నో విషయాలు మన బైబిల్ గ్రంథం నుండి మనం ఆలోచించగలిగినట్లయితే మరి ఆదిమ మొదటి ప్రారంభ సంఘం అనేది మరి 3000 మందితో అపోస్తులైనటువంటి పేతురు గారు తన మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు బోధ చేసేటప్పుడు వారి బోధ విన్నవారు 3000 మంది బాప్తీసం పొంది మరి సంఘములోనికి చేర్చబడ్డారు. అలా సంఘములోనికి చేర్చబడినటువంటి మొదటి ఆదిమ సంఘం అనేది ఎలా వారు విస్తరించారు, ఎలా వారు దేవుని కొరకు బ్రతికారు, వారు ఎలా భక్తిలో ఎదిగారు అన్న విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 42వ వచనంలో మనకి ఇలాగ రాయబడ్డది. అంటే ఈ 3000 మంది వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేటి అందును ఎడతెగక ఉండిరి. అంటే వీరిలో అనగా ఎప్పుడైతే సంఘము ప్రారంభించబడ్డదో ఆదిమ సంఘం అనేది ప్రారంభ సంఘం అనేది అది ఎలా ఉందంటే ప్రార్థనలను బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును వారు ఎడతెగక ఉన్నారు. అంటే కంటిన్యూస్ గా కొన్ని దినాల మట్టికే వారేం భక్తి చేయలేదు, కానీ వారు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత లేదా బాప్తీసాలు పొందిన తర్వాత లేదా సంఘములోనికి చేర్చబడిన తర్వాత ఆరంభ దినాల్లో వారు ఎలా ఉందంటే వారి భక్తి దినదినము వారు ప్రార్థన చేయడం, దినదినము వారు బోధలో ఉండడం, దినదినము వారు ఆయా సమయ సందర్భాల్లో రొట్టె విరుచుటి యందును వారు ఎడతెగక అంటే వారు వీలైనప్పుడల్లా కూడా దేవుని పనిలో ఉన్నట్టు. కొన్ని పరిస్థితులు అనేవి సమాజంలో క్రైస్తవులుగా మనము వాక్యానికి లోబడుతూ వాక్యం ప్రకారంగా భక్తి చేస్తూ మన జీవిత కాలాన్ని ముందు కొనసాగించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అయితే మరి ఇక్కడ బైబిల్లో మనం చూడగలిగినట్లయితే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తన 30వ ఏట ఆయన బాప్తీసం ఇచ్చి యోహాను చేత ఆయన బాప్తీసం పొందిన తర్వాత ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు అని మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను లూకా సువార్త 4వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదవగలిగినట్లయితే అక్కడ బైబిల్ ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలగొనగా, అంటే అపవాది చేత అరణ్యమునకు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత ఆయన కొనుకోబడ్డాడు. అయితే అక్కడ 40 పగుళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నట్టు మనకి బైబిల్లో కనబడుతుంది. అంటే తన ప్రారంభ దినాల్లో తన 30వ ఏట తన పరిచర్య ప్రారంభ దినాల్లో 40 దినాలు మనకు కనబడుతుంది. కానీ ఈరోజు ఏమండి, క్రైస్తవులలో ఒకనాడు రోమా ప్రభుత్వం ప్రారంభ దినాల్లో సుమారుగా క్రీస్తు 325 సంవత్సరాల కాలంలో వారి ఆధిపత్యంలో ఆనాడున్న పెద్దలు కొన్ని దినాలకి ఒక ప్రత్యేకత ఇస్తూ ఆ దినాల్లో మరి 40 దినాలు మరి కొన్ని నియమ నిబంధనలు పాటించాలని వాటిని వారు ఆజ్ఞాపించగా
అవి కాలక్రమీపమున ఈరోజు చాలా ఆ సమయ పరిస్థితుల్లోనూ ఈ 40 దినాలకి ప్రయారిటీ ఇస్తూ ఈ 40 దినాల్లో కొంతమంది ఏమండి భక్తి ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఈ దినాలకే ప్రాధాన్యత ఇస్తూ మరి ఈ దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా, ఈ దినాల్లోనే 40 దినాల్లోనే కొంచెం అలవాట్లు విడిచిపెట్టాలా, ఈ 40 దినాల్లోనే కొంచెం నిష్ఠ నియమాలతో దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఈ 40 దినాల్లోనే ఉపవాసం ఉండాలా, ఈ 40 దినాల్లోనే మరి కొన్నిటిని విడిచిపెట్టాలా అని ఈరోజు చాలా మట్టుకు చాలా మంది ఇలా వెళుతున్నట్టు మనము చూడగలము. అయితే దేవుని పిల్లలారా, బైబిల్లో ఆనాడు ప్రారంభ సంఘం ఎక్కడ కూడా ఇలాగనే ఉన్నట్టు మనకి అక్కడ కనబడదు. కాకపోతే మరి కొన్ని పరిస్థితులను బట్టి మనం బైబిల్ని అనుసరించవలసిన అవసరత క్రైస్తవులుగా మనకు ఎంతైనా ఉంది. దేవుడు ఏం చెప్తే మనం అది చేయాలి తప్ప దేవుడు చెప్పంది ఒకవేళ మనం చేసినప్పటికీ తెలియనప్పుడు మరలా దేవుడు చెప్పిందే మనము చేయవలసిన అవసరత ఉంది క్రైస్తవుడిగా మనకు ఎంతైనా ఉంది. మరి ఈ దినాల్లోనే శుభకార్యాలు చేయకూడదు. ఈ మధ్య కాలంలో ఒకరు ఏమంటున్నారంటే మనకి శ్రమ దినాలు వస్తున్నాయండి, లెంటీ డేస్ వస్తున్నాయండి, మరి పెళ్ళిళ్ళు కూడా చేసుకోకూడదండి, మరి అది మంచి పద్ధతి కాదండి, ఆ యేసు ప్రభు వారు శ్రమ పడిన దినాలు కదండి, మరి ఆయన శ్రమ పడినట్లయితే మనం సంతోషించవచ్చునా, అలా చేయకూడదు కదా అని మరి కొంతమంది దానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనం చూడగలం. దేవుడైతే ఆదిలో సృష్టి అంతటిని చేసేటప్పుడు, సమస్తాన్ని చూసేటప్పుడు సమస్తము ఆయన దృష్టికి ఎలా కనబడుతుంది? చాలా మంచిదిగా కనబడుతుంది. అక్కడ ప్రాబ్లం లేదు. ఈరోజు మనుషులుగా మనము కొన్ని దినాలకే మనం ప్రయారిటీ ఇస్తున్నాం. ఆ రోజు యూదులైతే మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు, ఏడో రోజు, 6 రోజులు పనిచేసి 7వ దినమున విశ్రాంతి. ఈ రోజైతే మనము సోమవారం, మంగళవారం ఇలా మనము వారాలు మనము చెప్పుకుంటున్నాం. ఒకరోజు వాళ్ళకి లేవు దినాలే కనుక విశ్రాంతి దినం అనేది మనకి 7వ దినాన్ని కనబడుతుంది. విశ్రాంతి దినము గడిచిపోగానే పెందుల కాడనే ఆయన లేచాడు అని మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో మనకి రాయబడ్డది. అంటే ఆయన లేచిన దినం, ఆయన చనిపోయిన దినము శుక్రవారం అయితే ఆయన లేచిన దినము ఆదివారం నాడు మనకు కనబడుతుంది. అంటే ఆయన మరణించినది శుక్రవారం, ఆయన లేచినది ఆదివారం. అది ఈరోజు కూడా మనం గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం అని మనం మాట్లాడుకుంటున్నాం. అలాగనే ఈస్టర్ ఆదివారం అని మనం చెప్పుకుంటున్నాం. మరి డేట్లకు వచ్చేసరికి యేసు ప్రభు వారు ఎప్పుడు చనిపోయారు, యేసు ప్రభు వారు ఏ డేట్ని లేచారు. అలాగనే మరి మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏంటి మన యొక్క తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులు చచ్చిపోయినట్లయితే వారి మరణదినం ఒక డేట్ ఉంటుంది. అలాగే మన బర్త్డే చూసినట్లయితే ఒక డేట్ ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం కూడా అదే డేట్ వస్తుంది. మరణదినమైనా అది పుట్టినరోజు అయినా. కానీ మరి యేసు ప్రభు వారి యొక్క మరణదినం అనేది గత సంవత్సరం ఒక డేట్ అయితే ఈ సంవత్సరం మరొక డేటు. గత సంవత్సరం ఆయన లేచిన దినము ఈస్టర్ దినం ఒక రోజు అయితే మరలా ఈ సంవత్సరం మరొక రోజు. మరలా వచ్చే సంవత్సరం చూసినట్లయితే ఈ డేట్లో ఈ గుడ్ ఫ్రైడే ఏ డేట్లో పడ్డదో మరలా వచ్చే సంవత్సరం చూస్తే ఆ డేట్ ఉండదు. మళ్ళీ ఈస్టర్ ఏ డేట్లో పడ్డదో మరలా వచ్చే సంవత్సరం చూస్తే ఆ డేట్లో ఉండదు. అందుకే మరి ఎవరు కల్పించినవి ఏమండి? అంటే క్రైస్తవులలో పెద్దలు ఈ విధంగా వారు కల్పించినటువంటి పద్ధతులు, వారు ఆయా కాలాన్ని బట్టి, లేదా వసంతకాలం అని ఆ కాలంలో అని ఆ డేట్లు నిర్ణయిస్తూ వాటినే ఈరోజు కొంతమందిగా క్రైస్తవులు ఆచరిస్తూ ఆ దినాలకు ప్రయారిటీ ఇస్తూ
ఆ దినాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమండి కొంతమంది ఏం చేస్తున్నారంటే భక్తి విషయంలో, వస్త్రధారణ విషయంలో తెల్లని వస్త్రాలు వేసుకోవాలి అని కొంతమంది, ఆ దినాల్లో ఈ దినాల్లో ప్రత్యేకంగా ఉండాలని కొంతమంది, కొన్ని అలవాట్లు విడిచిపెట్టాలని కొంతమంది, కొన్ని పద్ధతులు విడిచిపెట్టాలని కొంతమంది, తప్పనిసరిగా 40 దినాలు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలని కొంతమంది, తప్పనిసరిగా 40 దినాల్లో సినిమాలు విడిచిపెట్టాలని మరికొంతమంది, మద్యాన్ని విడిచిపెట్టాలని కొంతమంది. ఇవి మంచి పనులే. దేవుని దగ్గరికి వెళ్ళడం మంచి పని, కొన్ని అలవాట్లు విడిచిపెట్టడం మంచి పని, పరిశుద్ధంగా జీవించడం మంచి పని, దేవునితో సహవాసం చేయడం మంచి పని, ప్రార్థన చేయడం మంచి పని, దేవుని వాక్యం అనడం మంచి పని, దేవుని వాక్యం నేర్చుకోవడం మంచి పని. కానీ అది కొన్ని దినాల మట్టుకు ఉండిపోతేనే అది ఒక ఆచారంగా కనబడుతుంది.